హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసరికి మేము తిరుమలకి వెళ్ళాము. అండ్ వీడియో డైరెక్ట్గా మేము కింద తిరుపతిలో శ్రీవారి సేతు బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మేము వెళ్ళే టైంకి వర్షాలు పడి బాగా కొండ మీదకి వెళ్ళి వాటర్ రావడం, వాటర్ ఫాల్స్ లాగా ఆ వ్యూస్ అండ్ ఆ విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా వర్షాలు పడే టైంకి కానీ వింటర్ సీజన్లో కానీ మీరు తిరుపతి కానీ తిరుమల కానీ వస్తే ది బెస్ట్ టైం ఎవర్. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుంది. కింద తిరుపతిలో అయినా పైన కొండ మీద అయితే ఇంకా చాలా బాగుంటుంది వెదరు. అండ్ లొకేషన్స్ ఆ టైంకి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. ఇది మన కపిల్ తీర్థం టు అలిపిరి రోడ్. నేను తిరుపతికి వచ్చిన ప్రతిసారి అనుకుంటాను ఈ వీడియో ఇప్పుడు వెళ్ళే వ్యూని నేను వీడియోలో కవర్ చేసుకోవాలి ఈ కొండ ఎక్కేటప్పుడు అని, కానీ ఎప్పుడు కుదరలే. బట్ ఈసారి అయితే కుదిరింది. ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ మనకు అన్ని వెహికల్స్ చెక్ చేస్తారు అండ్ మనల్ని కూడా చెక్ చేస్తారు. ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయా లేదా ఏదైనా డేంజరస్ ఐటమ్స్ ఉన్నాయా అని చెక్ చేసి ఇక పంపిస్తారు. ఇక పైన ఎక్కడం కూడా స్టార్ట్ చేయం. మీరు ఈ అక్టోబర్ నుంచి అరౌండ్ ఫిబ్రవరి దాకా ఎవరైతే తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నారో కొండ మీదకి ఓన్ వెహికల్ అయితే మీరు బిఫోర్ 6 వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంచి వచ్చి రోడ్డు కూడా కనపడని సిచ్యువేషన్ వచ్చేస్తుంది మనకు ఆ టైంలో. సో ఆ టైం వింటర్ సీజన్లో మాత్రం, అంటే మనకు అక్టోబర్ టు ఫిబ్రవరి ఈ టైంలో మాత్రం బిఫోర్ 6కి వెళ్ళా కొండకి రీచ్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఇది మనకి కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆకారం స్వయంభూ. ఇది ఎవ్వరు చెక్కలేదు, ఇదే నిజస్వరూపం. శ్రీ వెంకటేశ్వర స్వామి నిజంగా తిరుమల కొండపైన నిల్చున్నారని. ఆయన ఇక్కడి నుంచి మన తిరుపతి వ్యూని కానీ మన ప్రపంచాన్ని కాపాడుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. అండ్ ఇక పైకి రీచ్ అయ్యాం. ఇది మా మమ్మీ, డాడీ, మా నాన్నమ్మ, తాత వీళ్ళకి సహస్ర దీపాలంకరణ టికెట్స్ దొరికినాయి. మాకు దొరకలేదు, నాకు మా బ్రదర్కి. సో మేమే ఉండిపోయాం. బట్ నా లక్ ఏంటంటే మేము వెళ్ళింది పౌర్ణమి అవ్వడం. అక్కడ ప్రతి నెల పౌర్ణమి అప్పుడు కొండ మీద వెంకటేశ్వర స్వామికి గరుడ సేవ జరగడం, ఇది స్పెషల్. అండ్ మనకు సహస్ర దీపాలంకరణ ఎంట్రీకి ఎటు రావాలంటే SD ఎంట్రీ అనేసి ఉంటుంది. అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా, అటు సైడ్ నుంచి రావాలి. వచ్చి ఇటు సైడ్ మనం ఎదురుగుండానే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. మనం కార్ పార్కింగ్కి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఏజ్డ్ పర్సన్స్కి, నడవలేని వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మనం డైరెక్ట్గా ఈ రథం ఉన్న ప్లేస్కి అండ్ కోనేరు దగ్గరికి వచ్చేస్తాం మనము ఆ రూట్లో వచ్చేస్తే. అండ్ ఇక్కడే మనకి గరుడ సేవ జరిగేది. గరుడ సేవ కానీ వేరే ఏదైనా బ్రహ్మోత్సవాల టైంలో దేవుని అలంకరించడం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. మనకి ఉత్సవం, ఊరేగింపు అనేది కొండ మీద, కొండ చుట్టూ. అండ్ ఇదైతే నా ఫేవరెట్ స్పాట్ గైస్. మన ఫోటో తీసుకోవడం కానీ యాక్చువల్గా సహస్ర దీపాలంకరణ సేవ అయితే ఇక్కడ పర్ఫామ్ చేయాలి. సో వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి అనే టైంకి అక్కడ నేను చూపిస్తాను మీకు, ఆ ప్లేస్లో పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి టీవీలోంచి కనపడుతుంది లోపల పూజ జరిగేది, లైవ్ నడుస్తూ ఉంటుంది. అండ్ అప్పుడైతే 2 ఏనుగులు అయితే తెచ్చిపెట్టారు ఇక్కడ. 2 ఏనుగుల్ని మేబీ గరుడ సేవ పర్ఫామ్ చేయడానికి ఈ ఏనుగులు కూడా ఉన్నాయి వాటిలో. దేవుడితో పాటు తిరుగుతాయి అవి కూడా గుడి చుట్టూ. సో మేబీ దానివల్ల తీసుకొచ్చి ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి లైట్స్తోని విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామిని ఆకారంతో అట్లే లైట్స్ డిజైన్ చేశారు.
అండ్ చూడండి గైస్, అటు సైడ్ నల్లటి మబ్బులు, విండ్మిల్లు, ఇటు సైడ్ మనకి గుడి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్. వ్యూస్ కానీ లొకేషన్స్ కానీ. ఎంతమందికి అయితే మీలో ఎంతమందికి తిరుమల అనేది ఫేవరెట్ ప్లేసో కమెంట్ చేయండి. అండ్ వర్షం పడడం వల్ల ఇక్కడ పెట్టారు. మనం మీకు చూపించాను కదా, రథం కోనేరుకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లోనే మనకు ఇక్కడ ఈ మండపంలో పర్ఫామ్ చేస్తారు. మా ఫాదర్కి ఫోన్ ఇచ్చి పంపించడం వల్ల లోపల పూజ జరిగేది తీసుకురమ్మన్నా ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాం చూడండి. అండ్ మనకి ఇక్కడ పూజ అయిపోయాక మీకు చూపించాను కదా స్టార్టింగ్లో ఒక ప్లేస్, ఈ ప్లేస్కి అయితే తీసుకొస్తారు. అండ్ ఇక్కడ దేవుని కూర్చోబెట్టి ఇక చేయాల్సిన అలంకరణ, డెకరేషన్ మొత్తం గరుడ సేవకి అయితే రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకున్నాక మీకు ఈ గరుడ సేవ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది నాకైతే ఎప్పటి నుంచో చూడాలన్న కోరిక, గరుడ సేవ తిరుమలలో చూడాలని. అప్పటికైతే నా కోరిక నెరవేరింది. ఇది అయితే మొత్తం నైట్ ఈవినింగ్ లైట్స్తోని వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ లైటింగ్స్ మాత్రం మనకి రోజు ఉంటుంది. బట్ బ్రహ్మోత్సవాల టైంలో, వైకుంఠ ఏకాదశి టైంలో, అలాంటి టైంలో వచ్చి చూసినప్పుడు ఇంకా బాగుంటాయి. లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ బయట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీలో ఎంతమంది గరుడ సేవని తిరుమలలో చూసారో కమెంట్ చేయండి. అండ్ ఇది స్వామివారి కోనేరు. అండ్ దీని ఎదురుగుండానే మన దర్శనమై బయటికి వచ్చే దారి ఉంటుంది. అండ్ ఈ బయట లడ్డు కౌంటర్ బయట చూడండి మంచి అయితే ఎట్లా వస్తుందో అప్పటికే మేము వెళ్ళే టైంకి. అండ్ ఇక కొంచెంసేపు బ్రేక్ తీసుకుందాం, లైట్ అవుతుంది అనేసి మేము కార్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ కార్ దగ్గరకు వస్తుంటే సాంబార్ రైస్ వేడివేడిగా ఇస్తుంటే తీసుకున్నాము. అండ్ చూడండి ఇప్పుడు ఇక లేట్ అయింది, ఇక వెళ్తాము, పాటలు అయితే వస్తున్నాయి అనేసి వెళ్దాం అనేసి వచ్చిన గరుడ సేవ స్టార్ట్ అవుతుందని మంచు. అండ్ ఎగ్జాక్ట్గా మన కిందికి వెళ్ళే దారిలో ఇటు సైడ్ ఉన్నాం రామ్ బగీజా కార్ పార్కింగ్లో అయితే మనం కార్ పార్కింగ్ చేసుకున్నాం. ఆ పార్కింగ్ దగ్గరే మనకి వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక 10 అవతారాలు ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. ఒక్కొక్క అవతారంకి ఒక్కొక్క బొమ్మ. ఇది కూడా బాగుంది. అన్నీ వచ్చేసరికి అయితే గరుడ సేవ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. చూడండి ఆ క్రౌడు, ఆ ఆనందం, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గైస్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. అలా లోపల నుంచి స్వామివారు బయటికి వస్తూ అందరినీ అనుగ్రహిస్తుంటే ఆ ఫీలింగ్ మనం చెప్పలేం. ఇట్స్ ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్. హరి హరి మీరైతే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ మీకు తోచింది కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్,
షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ ఉంది, నాలి మా తమ్ముడి పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి, అండ్ మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందో అప్పుడు మీకు నోటిఫికేషన్ రాకపోతే మా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ అండ్ వాట్సాప్ ఛానల్లో కానీ పోస్ట్ చూస్తే మీకు, సో దట్ మీరు ఈజీగా చూడొచ్చు వీడియో రిలీజ్ అయ్యింది అని. డిస్క్రిప్షన్స్లో లింక్ ఇచ్చాను, అవి క్లిక్ చేసి ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ. జలజనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. జగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. భుజగశయన భవ మదన జనక మమ. ఒకవేళ మనకి దూరంకి వెళ్ళిపోతే కూడా మనకి జరుగుతున్న ప్రతి లైవ్ అండ్ గుడిలో ఎంతమంది జనాలు వస్తున్నారు బయట నుంచి మనకి వ్యూ కానీ మనకి గుడి బయట ఉన్న టీవీలో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ హారతి అయితే ఇస్తున్నారు, హారతి ఇస్తారు ఈ క్లిప్లో చూడండి. నేను వచ్చేసరికి హారతి అన్ని ఇవ్వడం అయిపోయి బయటికి వచ్చేసారు స్వామివారు. సో దట్ నేను అవైతే కవర్ చేయలేకపోయినా, కొంచెం ముందుకెళ్ళాక మనకు హారతి ఇవ్వడం అయితే జరిగింది. ఆ క్లిప్ టీవీలో డిస్ప్లే చేస్తుంటే రికార్డ్ చేసి యాడ్ చేస్తున్నాను చూడండి. దుష్ట దైత్యహర సర్వలోక శరణా, సర్వలోక శరణా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణావతారములను ధరించిన శ్రీహరి. అవతారకుడౌ అవతారమూర్తిగా సాక్షాత్కరించి ధరింపజేయవయా. అండ్ ఇక మేము కిందికి రిటర్న్ అవుతున్న టైంకి చూడండి ఎంత ఫాగ్ ఉందో. ఈ వింటర్ సీజన్లో ఎవరైతే మీరు స్వామివారి దర్శనం అనుకుంటున్నారో ఒకటే మీరు కార్ అన్నా తీసుకువెళ్ళండి, లేదంటే రూమ్స్ బెస్ట్. మీరు రూమ్స్ తీసుకోండి, స్వెటర్, జర్కిన్ అండ్ దుప్పటి తీసుకోండి. చలి మాత్రం సంపీడ్స్ పెడుతుంది, చలి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక జోక్ వస్తుంది చూడండి, సారీ వినండి. ఐ బీమ్ పెట్టినావా లేదా? అదే పెట్టినా ఐ బీమ్ పెట్టు. డాడీ ఒకవేళ ఓవర్ ఫాగ్ ఇవాళ అదేరా చెప్పండి, లైట్ వెళ్తులేదురా. ఫోకస్ ఆన్ చేయలేదు అసలు, లైట్ ఫాగ్ ల్యాంప్ ఆన్ చేయలేదు అసలు లైట్ ఆన్ చేయలేదురా. నేను కూడా అప్పటి నుంచి అదే చూస్తున్నా. అండ్ మా అదృష్టం ఏంటంటే ఆ రోజు మేము దిగేటప్పటికి సగం కొండ మాత్రమే ఫాగ్ ఉండే, మిగతా సగంలో ఫాగ్ ఏం లేకుంటే. సో దట్ మేము కొంచెం ఈజీగా కింద తిరుపతికి రీచ్ అయ్యి డిన్నర్ చేసుకుని ఇక మేము అయితే మా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో వీడియో అయితే ఇంతే గైస్.
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేసి వెళ్ళి గోవిందా, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి గోవిందా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో సూన్.